తప్పుడు ప్రచారాలు చేయడం వెంటనే దొరికిపోవడం ఈ వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెగ మాట్లాడావు కదా నారా లోకేష్. ఇదిగో బాధితురాలు రాధిక గారు ఇప్పుడు చెప్పు ఏం న్యాయం చేస్తామని ఒక ట్వీట్ వేశారు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. మీకు డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. చూసారుగా, అసలు ఆ అమ్మాయి చెప్తుంది కదా డిఎస్సి పరీక్ష రాయకుండా జాబ్ కోసం 14 లక్షలు లంచం ఇచ్చా అని. అసలు ఎగ్జామ్ రాయింది, జాబ్ ఎలా ఇస్తారమ్మా? లంచానికే జాబ్ ఇవ్వలేదంటే డిఎస్సి లో ఎలాంటి అక్రమాలు జరగనట్లే కదా. మొదటి నుండి నారా లోకేష్ గారు కూడా చెప్పేది అదే కదా వైసీపీ నాయకులారా. ఇక్కడ డబ్బులకో లేదు ఎవరో రాజకీయ నాయకుడు చెప్తే జాబులు ఇవ్వలేదు, కష్టపడి చదివి రాసి పాస్ అయిన వాళ్ళకే జాబులు వచ్చాయి. ఇక్కడ ప్రూఫ్ ఉందిగా వైసీపీ నాయకులారా. మళ్ళీ ఎర్రిపప్పలు ఎందుకు అవడం నాకు అర్థం కాదు. కానీ అరే కనీసం అసత్య ప్రచారాలైనా సరిగ్గా చేయండి మీ నాయకుడిని చూసి. మరి ఇన్ని రోజులు ఏమైపోయావు తల్లి? ఇప్పుడే గుర్తొచ్చాయా నీ డబ్బులు నీ జాబు? లంచం తీసుకోవడం కంటే ఇవ్వడం పెద్ద నేరం, గుర్తుపెట్టుకో అమ్మా. ఇక అమ్మాయి మాట్లాడిన వీడియో బాగా గమనిస్తే ఎన్ని టేకులు తీసుకుందో అర్థమవుతుంది. పక్కట్ బందిగా స్క్రిప్ట్ రాసించి మరీ మాట్లాడించారు. మై డియర్ వైసీపీ పార్టీ నాయకులారా, ఎవరో మిమ్మల్ని ఎర్రిపప్పలు చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మిమ్మల్ని మీరే వేసుకుంటారు కాబట్టి.